వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హార్మోజ్ సంక్షోభం మధ్య ఇరాన్ సంచలన హెచ్చరిక చేసింది. బాబల్ మండేబ్ జలసంధి మూసివేతకు ఇరాన్ ప్లాన్ వేస్తుంది. గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ లో ఇప్పటికే వణుకు మొదలైంది. ప్రపంచ చమురుతో పాటుగా గ్యాస్ సరఫరాలపైన గట్టి ప్రభావం పడేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. రెండు కీలకమైనటువంటి జలసంధులు మూతపడితే తీవ్రం కానుంది ఇంధన సంక్షోభం. ప్రధానంగా ఎర్ర సముద్రంతో పాటుగా గల్ఫ్ ఆఫ్ అడెన్లను కూడా కలిపేటువంటి కీలకమైనటువంటి మార్గానికి ముప్పు పొంచి ఉంది. మధ్యప్రాచ్యం నుంచి యూరోప్ తో పాటుగా ఆసియా దేశాలకు కూడా చమురు గండం ఏర్పడేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా నౌకల రవాణా కూడా నిలిచిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు భారీగా పెరిగేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. ఇరాన్ హెచ్చరికలతో ప్రపంచ దేశాల్లో ఆందోళన ఇప్పటికే మొదలైపోయింది. ఒక్కసారి మనం హార్ముజ్ జలసంధి విషయానికి వద్దాం. హార్ముజ్ జలసంధిని క్లోజ్ చేసిన తర్వాత ప్రధానంగా ఇరాన్ తో పాటుగా గల్ఫ్ దేశాలకు సంబంధించిన నౌకలన్నీ కూడా వివిధ దేశాలకు ఎగుమతి చేసుకునేటువంటి పరంపర ప్రక్రియ మొత్తం కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో పూర్తి స్థాయిలో నౌకలు వెళ్లలేక ఎగుమతులు దిగుమతులకు కూడా ఆటంకం ఏర్పడి ప్రపంచ దేశాలన్నీ కూడా ఇంధన పరంగా తీవ్రమైనటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికి కూడా ధరలు భారీ స్థాయిగా పెరిగినటువంటి వైనాన్ని మనం గమనించవచ్చు. ఇప్పుడు తాజాగా ఇరాన్ మరో కీలకమైనటువంటి హెచ్చరిక చేసింది. ఇది హార్ముజ్ జలసంధికి మించినటువంటి హెచ్చరిక. ఒకసారి మనం మ్యాప్ లో పరిశీలిద్దాం. మ్యాప్ లో బాబల్ మండేబ్ జలసంధి కీలకంగా మారుతుంది. ఈ బాబల్ మండేబ్ జలసంధిని క్లోజ్ చేస్తామంటూ కూడా ఇరాన్ ప్రకటిస్తుంది. ఒకసారి మ్యాప్ లో క్లియర్ కట్ గా మనం సౌదీ అరేబియా పక్క నుంచి ఉన్నటువంటి ఎర్ర సముద్ర ప్రాంతంలో ఇథియోపియా దగ్గర ఉన్నటువంటి బాబల్ మండేబ్ కి సంబంధించిన జలసంధిని పరిశీలిద్దాం. ఈ రెడ్ సీ అనేది ఈ ఎర్ర సముద్రం దగ్గర నుంచి ప్రపంచ దేశాలకు అంటే దక్షిణాసియాతో పాటుగా అటువైపు పూర్తి స్థాయిలో ఉత్తరాసియా ప్రాంతాలు, మరి ముఖ్యంగా ఆఫ్రికా ప్రాంతాలు, ఇటువైపు యూరప్ ప్రాంతాలకు కూడా అత్యంత కీలకమైనటువంటి జలసంధి. ఈ ఎర్ర సముద్ర ప్రాంతం నుంచే సూయజ్ కెనాల్ ద్వారా యూరప్ దేశాలన్నీ కూడా ఎగుమతులు దిగుమతులు చేస్తున్నటువంటి జలసంధి. ఆ సాధారణంగా కొన్ని దేశాలు మాత్రమే ప్రభావితమైనటువంటి హార్ముజ్ జలసంధి వల్ల 20% ప్రభావం ప్రపంచ దేశాలపైన పడింది. కానీ ఇక్కడ హార్ముజ్ జలసంధి మాత్రమే కాకుండా బాబల్ మండేబ్ జలసంధిని కూడా మూసివేస్తే ఆల్మోస్ట్ 5 నుంచి 6 మిలియన్ బ్యారెళ్ల చమురు ఉత్పత్తులన్నిటికీ కూడా గండం వాటిల్లేటువంటి అవకాశం ఉంటుంది. ప్రపంచ దేశాల్లో చమురు ధరలు భారీగా ఎగబాకేటువంటి అవకాశం ఉంటుంది. బ్యారెల్ ధర 100 నుంచి 150 రూపాయలకి పైగా ఎగిసిపడేటువంటి పరిస్థితులు కనబడతాయి. బ్యారెల్ ధరలతో పెరిగితే మాత్రం ఆటోమేటిక్ గా చమురు దిగుమతులు కూడా నిలిచిపోయేటువంటి ప్రభావం. దీనివల్ల ఆల్మోస్ట్ ప్రపంచంలో చమురు, పెట్రోల్, డీజిల్ కి సంబంధించిన గ్యాస్లకి సంబంధించిన ఎగుమతులు దిగుమతులు కూడా నిలిచిపోయేటువంటి అవకాశం కనబడుతుంది. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే హార్ముజ్ జలసంధి అనేది ఇరాన్ కు భౌగోళిక పరంగా ఉన్న ఒక అద్భుతమైనటువంటి ఆయుధం. అమెరికాను ప్రత్యక్షంగా యుద్ధంలో ఓడించడానికి, అమెరికా పైన ప్రత్యక్షంగా పూర్తి స్థాయిలో యుద్ధం చేయడానికి ఇరాన్ దగ్గర ఉన్నటువంటి వెపన్స్ కన్నా తనకున్నటువంటి భౌగోళికమైనటువంటి ఈ హార్ముజ్ జలసంధిని క్లోజ్ చేసి అమెరికాకు, ఇజ్రాయెల్ కు, వీరికి సపోర్ట్ గా ఉన్నటువంటి గల్ఫ్ దేశాలను కూడా ముప్పతిప్పలు పెట్టినటువంటి వైనాన్ని మనం చూసాం. ఇకపైన అమెరికా ఇదే విధంగా దాడులు చేస్తాయి. ఇకపైన అమెరికా, ఇజ్రాయెల్ ఇదే విధంగా దాడులను కొనసాగిస్తాయి. శాంతి చర్చలను పక్కన పెట్టేసి ఇరాన్ పైన దాడికి ఏకంగా ముందుకు వస్తే మాత్రం ఈసారి మేము హార్ముజ్ జలసంధి మాత్రమే కాదు బాబల్ మండేబ్ ని కూడా క్లోజ్ చేయబోతున్నాం. బాబల్ మండేబ్ జలసంధి మూసి వేస్తే ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి. ఇది పదే పదే ఇరాన్ చేస్తున్నటువంటి హెచ్చరిక. తాజాగా కూడా ఇదే ప్లాన్ తో ఇరాన్ ముందుకు వెళ్తున్నటువంటి వైనాన్ని కూడా మనం చూడాలి. హార్ముజ్ సంక్షోభంతోనే ఇరాన్ ఒకవైపు ప్రపంచ దేశాలను ముప్పతిప్పులు పెడుతుంటే ఇప్పుడు బాబల్ మండేబ్ జలసంధిని కూడా మూసివేసేటువంటి ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ జలసంధిని క్లోజ్ చేస్తే గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ లో వణుకు కూడా మొదలైపోతుంది. స్టాక్ మార్కెట్లు కుప్పకూలేటువంటి అవకాశం ఉంటుంది. ప్రపంచ చమురు, గ్యాస్ సరఫరా మీద గట్టి ప్రభావం పడబోతుంది. ఎగుమతులు దిగుమతులన్నీ కూడా నిలిచిపోయేటువంటి అవకాశం కనబడుతుంది. ప్రపంచంలో ఈ జలసంధులు మాత్రమే కీలకంగా మారేటువంటి అవకాశం కనబడుతుంది. ఐరోపా నుంచి ఆసియా ప్రాంతానికి రావాలి అంటే ఆఫ్రికా ఖండం మొత్తం దాటి ఇటువైపు రావాల్సినటువంటి సిచ్యువేషన్స్ లేకుండా ఒకవైపు సూయజ్ కెనాల్ ద్వారా, మరోవైపు హార్ముజ్ జలసంధి ద్వారా, ఇటువైపు ఎర్ర సముద్రం ద్వారా, ఇక బాబల్ మండేబ్ ద్వారా ఈ పూర్తి స్థాయి జల మార్గాలే రవాణాకు అత్యంత కీలకంగా ఉండేటువంటి వెసులుబాటు ఇప్పుడున్నటువంటి దేశాలన్నీ కూడా యూజ్ చేసుకుంటున్నాయి. ఈ రెండు కీలకమైనటువంటి జలసంధులు మూతపడితే మాత్రం ఇంధన సంక్షోభం తీవ్రతరమైనటువంటి అవకాశమే కనబడుతుంది. సో రెండింటిని కలిపేటువంటి ఒకవైపు ఎర్ర సముద్రంలో, మరోవైపు గల్ఫ్ ఆఫ్ అడెన్లను కలిపేటువంటి కీలకమైనటువంటి మార్గానికి కూడా ముప్పు వాటిల్లేటువంటి పరిస్థితి కనబడుతుంది. యూరోప్ తో పాటుగా ఆసియా దేశాలకు కూడా తీవ్రమైనటువంటి
గండం పొంచి ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా నౌకల రవాణా ఎక్కడికక్కడ నిలిచిపోయేటువంటి ప్రమాదం కనబడుతుంది. అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు భారీగా ఎగబాకేటువంటి పరిస్థితులు చూడాలి. ఇరాన్ హెచ్చరికలను ప్రపంచ దేశాలు ఏ విధంగా చూస్తాయి? మరి ముఖ్యంగా బాబల్ మండేబ్ కి సంబంధించినటువంటి క్లోజ్ చేసేటువంటి ప్రక్రియ ఒకవేళ ఇరాన్ ప్రారంభిస్తే అక్కడ ఉన్నటువంటి హెజ్బుల్లాల సహాయంతో ఒకవైపు ఇజ్రాయెల్ తో పాటుగా ప్రపంచంలో ఉన్నటువంటి అమెరికా పైన కూడా పెను ప్రభావం ఒత్తిడి పెంచేటువంటి ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తున్నాయి. హార్ముజును క్లోజ్ చేసినంత ఈజీగా బాబల్ మండేబ్ ను ఇరాన్ క్లోజ్ చేయగలుగుతుందా? సో ఇటువైపు ఉన్నటువంటి ఆఫ్రికా దేశాలు అడ్డుకునేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తాయా, లేదా అమెరికా ఇప్పటికన్నా తలొగ్గేటువంటి అవకాశం కనబడుతుందా? లేక రెండు జలసంధులు కీలకమైనటువంటి జలసంధులు క్లోజ్ అయితే ప్రపంచ దేశాలపైన ఎలాంటి ఒత్తిడి పడేటువంటి అవకాశం ఉందో మనము వేచి చూద్దాం. సో అయితే ఇరాన్ హెచ్చరికలు ప్రపంచ దేశాలు ఒక హెచ్చరికగానే భావిస్తున్నటువంటి తరుణంలో హార్ముజును క్లోజ్ చేసి మేము చూపించాం, బాబల్ మండేబ్ ని క్లోజ్ చేయడం కూడా పెద్ద విషయం కాదు అనేది మాత్రం ఇరాన్ చెప్తున్నటువంటి కామెంట్. ఇంతకీ మీరేమనుకుంటున్నారు? ఇరాన్ చేస్తున్నటువంటి ఈ తాజా మళ్ళీ హెచ్చరికతో బాబల్ మండేబ్ ను క్లోజ్ చేస్తే భారత్ సహా ప్రపంచ దేశాలపైన ఎలాంటి ప్రభావం పడుతుందో మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి.